ఒక బేబీ తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గా స్పిరిచువల్ గా కూడా ఆ బేబీలో మంచిగా డెవలప్మెంట్ ఉండాలి అంటే గర్భ సంస్కారం ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఈ గర్భ సంస్కారం గురించి వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. కానీ ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుండో ఫాలో అవుతున్నదే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మహాభారతంలో అర్జునుడి కొడుకు అభిమన్యుడు. సుభద్ర గర్భవతిగా ఉన్నప్పుడు అర్జునుడు చక్రవ్యూహం గురించి సుభద్రకి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానివల్లే అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో చక్రవ్యూహంలోకి వెళ్ళగలిగాడు. ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఆ మదర్ ని ఫిజికల్ గా అండ్ ఎమోషనల్ గా హెల్దీగా ఉంచడమే ఈ గర్భ సంస్కారం. మెడిసిన్స్ మాత్రమే బేబీని క్రియేట్ చేస్తాయి అనుకుంటే అది చాలా తప్పు. ప్రతిరోజు పీస్ఫుల్ మ్యూజిక్ వినటం, మంత్రాస్ ని జపించడం, ఇన్స్పైరింగ్ బుక్స్ చదవడం, స్పిరిచువల్ వీడియోస్ చూడటం, యోగా చేయడం ఇవన్నీ గర్భ సంస్కారమే. ప్రెగ్నెంట్ ఉమెన్ కి హెల్దీ ఫుడ్ తినిపించాలి. తనతో ఏ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా తనని స్ట్రెస్ ఫ్రీగా ఉంచాలి. ముఖ్యంగా వార్మ్ లో ఉన్న బేబీతో మాట్లాడాలి. ఇవన్నీ చేయడం వల్ల బేబీ చాలా యాక్టివ్ గా అండ్ మంచిగా ఈ ప్రపంచంలో అడుగు పెడుతుంది. ఈ గర్భ సంస్కారం తల్లి బాధ్యత మాత్రమే కాదు, తండ్రిది కూడా. తనని జాగ్రత్తగా చూసుకోవడం ఎంత ఇంపార్టెంటో హ్యాపీగా ఉంచడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒక మదర్ స్ట్రెస్ అయినప్పుడు కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. పీస్ఫుల్ గా హ్యాపీగా ఉన్న ప్రెగ్నెంట్ మదర్స్ కి తన బేబీ హార్ట్ రేట్, బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగున్నాయంట. ఈ గర్భ సంస్కారం ద్వారా బేబీ మెంటల్ హెల్త్ మాత్రమే కాదు, ఆ మదర్ మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో మై డియర్ ఫాదర్స్, మీ బేబీ కోసం మీ వైఫ్ చాలా కష్టపడుతుంది. మరి మీరు ఈ గర్భ సంస్కారం ద్వారా మీ వైఫ్ ని హ్యాపీగా ఉంచి జాగ్రత్తగా చూసుకోండి. ఆటోమేటిక్ గా బేబీ కూడా బాగుంటుంది. ఇట్లు మీ విన్నీ.